We have five sense organs: eyes, ears, nose, ఏంటిది టంగ్, ఏంటిది స్కిన్. చూడు ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుంది? బోర్డ్ని చూస్తుంది. ఏ ఆర్గన్తో చూస్తుంది? ఐస్తో చూస్తుంది. చూడు ఇదేంటి? పెన్సిల్ అని ఎలా తెలుస్తుంది? సో ఐ స్పెల్లింగ్ ఏంటి? EYES ఐస్. సి స్పెల్లింగ్ ఏంటి? SEE. సి అంటే చూడటం. ఓకేనా? నెక్స్ట్ చూడు ఇక్కడేంటి? అవర్ ఇయర్స్ మీన్స్ దీస్ టూ. ఇయర్ స్పెల్లింగ్ ఏంటి? EARS. ఇయర్స్ హెల్ప్ us to hear. అవర్ ఇయర్స్ మన చెవులు ఏంటి హెల్ప్ చేస్తాయి మనకి వినడానికి. చూడు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? చూడు సాంగ్స్ వింటున్నాడు కదా. హియర్ అంటే వినడం. హియర్ స్పెల్లింగ్ ఏంటి? HEAR హియర్. ఏంటి ఇదేంటి? నోస్. నోస్ స్పెల్లింగ్ ఏంటి? NOSE నోస్. అవర్ నోస్ హెల్ప్స్ us to స్మెల్. స్మెల్ అంటే ఏంటి? వాసన. చూడు ఫ్లవర్ని వాసన చూస్తుంది కదా. స్మెల్లింగ్ ఏంటి? SMELL స్మెల్. ఓకే నెక్స్ట్ చూడు అవర్ టంగ్. టంగ్ అంటే ఏంటి? ఇది టంగ్. స్పెల్లింగ్ ఏంటి? TONGUE టంగ్ హెల్ప్స్ us అంటే మనకి టు టేస్ట్. TASTE టేస్ట్. ఐస్ క్రీమ్ తింటున్నాడు. తీయగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అంటే ఈ టంగ్ ఉంది కదా, టంగ్తో మనం చూస్తే టేస్ట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇదేంటి? స్కిన్. ఐస్. ఇది స్కిన్ కరెక్ట్. ఇది ఐస్. ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి? టచ్ చేస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు. చూడు అవర్ స్కిన్. స్కిన్ స్పెల్లింగ్ ఏంటి? SKIN స్కిన్ హెల్ప్స్ us to ఫీల్. ఐస్ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. చూసారా? ముట్టుకుంటే తెలుస్తుంది. చూడు. సో చూడు ఇక్కడ ఐస్ సి. ఇక్కడ ఏంటి? ఇయర్స్ హియర్స్, నోస్ స్మెల్, టంగ్ టేస్ట్, స్కిన్ ఫీల్. ఓకేనా? ఏంటిది? ఐస్ స్పెల్లింగ్ రా. సెన్స్ ఆర్గన్స్ స్పెల్లింగ్స్ అన్నీ నేర్పించిన తర్వాత ఇట్లాంటి వర్క్షీట్స్ ప్రాక్టీస్ చేయించి. ఐస్. ఓకే ఇదేంటి? నో స్పెల్లింగ్ రా. ఇక్కడ నో స్పెల్లింగ్ నోస్. ఎన్ కరెక్ట్గా రాయాలి ఇలా. నెక్స్ట్ ఏంటిది? ఇయర్స్. ఇయర్స్ స్పెల్లింగ్ ఏంటి? నెక్స్ట్ లెటర్ ఏంటి? నెక్స్ట్ ఎస్. ఇయర్స్ కరెక్ట్. ఈ 2 లైన్స్లో రాయాలి. ఏంటిది? టంగ్ స్పెల్లింగ్ ఏంటి? గుడ్. GUE టంగ్. ఏంటిది? స్కిన్. రైట్. SKI
ఎన్ డాట్స్ ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా రాస్తారని చెప్పి డాట్స్. డ్రా ద పిక్చర్స్. ఏంటి? ఐస్. ఐస్ డ్రా చేయి ఇక్కడ. ఓకే గుడ్. నెక్స్ట్ ఏంటిది? నోస్ డ్రా చేయి ఇక్కడ. గుడ్. నెక్స్ట్ టంగ్. టంగ్. ఇయర్స్. నెక్స్ట్ ఇయర్స్ డ్రా చేయి ఇక్కడ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఐ యూస్ మై డాష్ టు సీ. నువ్వు చూడడానికి ఏ సెన్స్ ఆర్గన్ యూజ్ చేస్తావు? ఐస్. గుడ్, రైట్. ఐస్. ఐస్ స్పెల్లింగ్ ఏంటి? గుడ్. నెక్స్ట్ ఐ యూస్ మై డాష్ టు స్మెల్. స్మెల్ చేయాలంటే ఏ సెన్స్ ఆర్గన్ యూజ్ చేస్తావు? గుడ్, రైట్. నోస్. నోస్ స్పెల్లింగ్ ఏంటి? గుడ్. డాష్ ఆర్ యూజ్డ్ టు హియర్ సౌండ్స్. సౌండ్స్ వినాలంటే ఏ సెన్స్ ఆర్గన్ యూజ్ చేయాలి? ఓకే, రైట్. ఇయర్ స్పెల్లింగ్? ఆర్ ఎస్. గుడ్. ఐ యూస్ మై డాష్ టు టేస్ట్. టేస్ట్ చేయడానికి ఏ సెన్స్ ఆర్గన్ యూజ్ చేస్తావు? గుడ్, రైట్. టంగ్. టంగ్ స్పెల్లింగ్ ఏంటి? టీ ఎన్. గుడ్. జీ యూ ఈ. గుడ్. ఐ సీ విత్ మై డాష్. నువ్వు దేంతో చూస్తావు? ఏ సెన్స్ ఆర్గన్ యూజ్ చేస్తావు చూడాలంటే? ఐస్, రైట్. మిస్సింగ్ లెటర్స్. ఓకే, రైట్. ఈ వై ఉంది కదా, నువ్వు ఇక్కడ ఏ లెటర్ రాయాలి? ఈ. గుడ్. నెక్స్ట్ ఐ. ఏంటిది? స్మెల్. విత్ మై. ఏంటిది? స్మెల్. నోస్. నోస్ స్పెల్లింగ్ ఏంటి? ఎన్ రాసాను కదా, నువ్వు ఇక్కడ ఏం రాయాలి? ఓ. ఎస్ ఉంది కదా, ఇంకేం రాయాలి ఇక్కడ? ఈ. నోస్. నెక్స్ట్ ఐ ఫీల్ విత్ మై స్కిన్. స్కిన్ స్పెల్లింగ్ ఏంటి? ఎస్ ఉంది కదా ఇక్కడ, నెక్స్ట్ ఏ లెటర్ రాయాలి? కే. గుడ్. ఐ ఉంది, నెక్స్ట్ ఏ లెటర్ రాయాలి? ఎన్. స్కిన్. ఐ టేస్ట్ విత్ మై టంగ్. టంగ్ స్పెల్లింగ్ ఏంటి ఇక్కడ? చూడు, ఇక్కడ నేను ఆల్రెడీ టీ రాశాను కదా, నువ్వేం రాయాలి ఇక్కడ? గుడ్. ఎన్ ఉంది, నెక్స్ట్ ఏం లెటర్ రాయాలి? TONGU. నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఏంటి? ఈ. గుడ్. నెక్స్ట్ ఐ హియర్ విత్ మై హియర్. AR. నెక్స్ట్ ఎస్. గుడ్. హౌ మెనీ ఆఫ్ ఈచ్ డూ యూ హ్యావ్? ఓకేనా? నీకు ఎన్ని ఐస్ ఉన్నాయి? 2 చెప్పాలి. 2 నెంబరే ఇక్కడ బాక్స్లో వేయాలి. ఓకే. నోస్. ఎన్ని నోస్ ఉన్నాయి నీకు? 1 అని చెప్పాలి. టంగ్ ఎన్ని ఉన్నాయి? 1. ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 2. గుడ్. హ్యాండ్స్ ఎన్ని ఉన్నాయి? 2. గుడ్. చూడు, ఇక్కడ ఏంటిది? ఇవి కూడా కరెక్ట్ వర్డ్ ఏంటో చూసి మనం సెలెక్ట్ చేసి రాయాలి. ఇదేంటి? ఐస్, స్మెల్, నోస్, టేస్ట్, ఇయర్స్, హియర్, ఫీల్, సీ, టంగ్, స్కిన్. చూడు, ఇందులో ఇది క్వశ్చన్ చదివేసి మనము ఏది కరెక్ట్ వర్డ్ రాయాలి. అవర్. ఏంటి? ఐస్. ఐస్ స్పెల్లింగ్ ఏంటి? ఇక్కడ ఎక్కడ ఉంది? ఐస్ స్పెల్లింగ్ ఇక్కడ ఐస్. వై ఎస్. అవర్ ఐస్ హెల్ప్ అస్ టు. ఏం రాయాలి ఇక్కడ? ఏమి ఇక్కడ ఐస్ ఏం గుడ్. అదేంటి? సి.
సి ఎస్ ఈ ఈ గుడ్ నెక్స్ట్ అవర్ ఏంటి ఇవి హియర్స్ ఇయర్ స్పెల్లింగ్ ఎక్కడుందో చూడు ఇక్కడ ఇక్కడ ఉంది రైట్ ఇయర్స్ ఈ ఇక్కడ ఇక్కడ ఇయర్స్ ఇయర్ అది చిన్నదా ఈ ఈ ఏ ఆర్ ఎస్ అస్ ఇయర్స్ హెల్ప్ అస్ టు ఏది ఇక్కడ ఏ వర్డ్ కరెక్ట్ ఇక్కడ ఇయర్స్ ఏం చేస్తుంది వింటుంది విండ్ సో హియర్ రైట్ హియర్ స్పెల్లింగ్ హెచ్ హెడ్ హెచ్ ఇక్కడ ఎలా రాయాలి ఇక్కడ ఇలా పెట్టాలి హెచ్ ఈ రైట్ ఏ ఇక్కడ రైట్ ఏ ఆర్ ఆర్ హియర్ నెక్స్ట్ అవర్ ఏంటిది నో నో స్పెల్లింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ నో ఇక్కడ ఉంది చూడు నోస్ రైట్ నోస్ అండ్ ఓ ఇక్కడ క్యాపిటల్ ఉందా స్మాల్ ఉంది నువ్వు క్యాపిటల్ ఎందుకు రాసావు ఇక్కడ స్మాల్ రాయాలి రబ్ చేసి రాయి నోస్ రైట్ ఇట్లాంటి వర్క్షీట్స్ అలవాటు చేయించారనుకోండి సెన్స్ ఆర్గాన్స్ నేమ్స్తో పాటు వాటి దేనికి యూజ్ చేస్తాము అనేది వర్డ్స్ కూడా నేర్చుకుంటారు నోస్ ఓకే అవర్ నోస్ హెల్ప్స్ అస్ టు ఏం హెల్ప్ చేస్తుంది మనకు నోస్ వాసన చూడ వాసన ఏమంటారు ఇంగ్లీష్లో స్మెల్ స్మెల్ రైట్ స్మెల్లింగ్ ఏంటి ఎస్ ఎస్ ఎన్ ఈ ఈ ఎల్ స్మెల్ నెక్స్ట్ అవర్ అవర్ ఏంటిది టంగ్ టంగ్ స్పెల్లింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ టంగ్ గుడ్ రైట్ టంగ్ స్పెల్లింగ్ టీ 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 ఓ ఎన్ జీ యూ యూ ఈ టంగ్ హెల్ప్స్ అస్ టు టేస్ట్ స్పెల్లింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ చూడు ఇది రైట్ టీ టీ ఏ ఎస్ టీ ఈ టేస్ట్ వర్డ్ ఏంటిది స్కిన్ హెల్ప్స్ అస్ టు డాష్ స్కిన్ స్పెల్లింగ్ ఎక్కడ ఉంది చూడు ఇక్కడ ది రైట్ స్కిన్ ఎస్ కే కే ఐ ఎన్ ఎన్ స్కిన్ హెల్ప్ అస్ టు ఫీల్ గుడ్ ఎల్ మ్యాజిక్ ఇదేంటి నోస్ నోస్ ఎక్కడ ఇక్కడ మ్యాజిక్ ఓకే నెక్స్ట్ హియర్ గుడ్ హియర్ ఓకే నెక్స్ట్ టంగ్ ఇది ఐస్ గుడ్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్కి మెయిన్ వర్డ్స్ తీసుకున్నానండి చూడు ఇదేంటి ఐస్ ఐస్ ఇది నోస్ గుడ్ హియర్ టంగ్ టంగ్ ది ఇయర్స్ ది స్కిన్ స్కిన్ ఫీల్ ఫీల్ టేస్ట్ టేస్ట్ స్మెల్ స్మెల్ సీ సీ హియర్ హియర్ చూడు ఇక్కడ ఐస్ ఉంది కదా ఇక్కడ ఐస్ దేనికి మ్యాచ్ చేయాలి మనం ఐస్ ఏం చేస్తుంది మనకి గుడ్ మ్యాచ్ చేయి నెక్స్ట్ ఏంటిది నోస్ నోస్ ఇక్కడ ఇది గుడ్ ఏంటది స్మెల్ స్మెల్ గుడ్ టంగ్ టంగ్ ఏం చేస్తుంది మనకి టేస్ట్ టేస్ట్ తెలుస్తుంది మనకి కదా ఏదన్నా తింటే తీయగుందా ఎలా ఉందో తెలుస్తుంది మనకి ఓకే నెక్స్ట్ ఇయర్స్ ఏం చేస్తాయి సౌండ్స్ వింటాం కదా ఏదైనా వినడానికి ఇయర్స్ ఏంటిది స్కిన్ ఫీల్